హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అందరికీ కూడా ఊహించిన శుభవార్త, ఊహించలేనటువంటి భారీ శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంతవరకు కని విని ఎరగని శుభవార్త అన్నమాట. ఇంతవరకు ఇక్కడికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎట్లాంటి సీఎం కూడా చేయనటువంటి శుభవార్త అన్నమాట. సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ శుభవార్తతో పాటు కొత్తగా పెన్షన్లకి అప్లై చేసుకునే వాళ్ళు ఎప్పుడు అప్లై చేయాలి, సో వాళ్ళకు ఎప్పటి నుంచి డబ్బులు అయితే వస్తుందనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అలాగే ఈ జూలై నెలలో డబ్బులు అనేటివి బ్యాంకులలో వేస్తారా, వాలంటీర్ల దగ్గర ఇప్పిస్తారా, ఇంకా వచ్చేసి సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలా, ఈ అన్నిటికీ కూడా ఈ వీడియోలో పెన్షన్దారులందరికీ కూడా క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పబోతున్నానండి. సో దట్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు జూలై నెలలో రాబోయే పెన్షన్లు అన్నిటికీ కూడా ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది. దానితో పాటుగా మంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఇది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. సో ఇంకా మీకోసం మంచి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకైతే చంద్రబాబు నాయుడు గారు భారీ నుంచి అతి భారీ శుభవార్త అయితే చెప్పారు. అదేంటనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. దానికంటే ముందు చాలామంది పెన్షన్దారులు నిన్న పెట్టిన వీడియోలో చాలామంది కామెంట్ చేశారు. కొత్తగా చేసే పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. కొత్తగా పెన్షన్లకి అప్లై చేస్తున్నాము మేము ముందుగానే, వాళ్ళకి ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇంతకు ముందు అప్లై చేసిన వాళ్ళకైతే ఇప్పుడైతే రాదండి. మళ్ళీ కూడా మీరు కొత్తగానే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు కొత్తగా రాజకీయం అనేది మారిపోయింది కాబట్టి, ఇది వరకు సీఎం జగన్ గారు అయితే ఉన్నారు. ఇప్పుడు సీఎం జగన్ గారు రాజీనామా చేసేసారు కాబట్టి ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు మనము కొత్తగా అయితే ఈ పెన్షన్లు అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళకే మీకు కొత్తగా పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది. మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే మనకు ఇంతవరకు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో గెలిచి ఇంకా మనకు 2 రోజులు అయితే అవుతుంది. దాదాపుగా ఈ రోజుతో 3 రోజులు అయితే అవుతుంది. కానీ మనకి ఇంకా ప్రమాణ స్వీకారం అయితే ఇంకా జరగలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఆ తర్వాత మనకు ముందుగా వాలంటీర్లను అయితే ఏర్పాటు చేస్తారండి. వాలంటీర్లని ఏర్పాటు చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ అయితే వదులుతారు మనకు పెన్షన్లకి కొత్తగా అప్లై చేసుకోవడానికి. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీలైనంత వరకు వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి అయితే చెప్తారు. లేదనుకుంటే మీకు ఎవరెవరు వాలంటీర్లు వచ్చారు, పాత వాళ్ళని పెడతారా కొత్త వాళ్ళని పెడతారా, సో మీకైతే అర్థమవుతుంది. అప్పుడు కనుక వాళ్ళని కనుక మీరు వెళ్ళేసి కనుక అడిగినట్లయితే సో అప్పుడు మీకు ఇలా అప్లై చేసుకోవాలని అయితే వాళ్ళు చెప్తారు. అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కొత్తగా పెన్షన్దారులకు అయితే ఇదన్నమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే జూలై నెలలో భారీ శుభవార్త అండి పెన్షన్దారులకి. జూలై నెలలో పెన్షన్ వచ్చేసి అక్షరాల 7,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. జూలై నెలలో ఇస్తున్నారా, ప్రతి నెల కూడా 7,000 రూపాయలు ఇస్తారా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ప్రతి నెల అయితే కాదండి, కేవలం జూలై నెలలో మాత్రమే 7,000 రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఎందుకంటే మనకు ఇది వరకు 3,000 రూపాయలు అనేది సీఎం జగన్ గారు ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెంచడం అయితే జరిగింది. పెంచినప్పుడు మనకు 4,000 రూపాయలు అయితే ఇస్తారు. సో కానీ చంద్రబాబు నాయుడు గారు మనకు ఎలక్షన్స్కి ముందే ఏం చెప్పారంటే ఏప్రిల్ నెల నుంచే డబ్బులు అయితే నేను పెంచి ఇస్తాను అని అయితే చెప్పడం జరిగింది. కానీ ఏప్రిల్ నెలలో మనకు 3,000 ఇచ్చారు, మే నెలలో కూడా 3,000 ఇచ్చారు, అలాగే జూన్ నెలలో కూడా 3,000 ఇచ్చారు. ఆ 3 నెలల్లో 1,000 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి ఆ 3 నెలలకి 3,000, అలాగే చూసుకుంటే జూలై నెలలో వచ్చేసి 4,000, ఈ మొత్తం కూడా 7,000 రూపాయలు అనేది అక్షరాల ఇస్తారు. నిజంగా చెప్పాలి అంటే ఇంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సీఎంలలో ఇలా పెన్షన్దారులకు ఈ విధంగా ఎవరు కూడా హెల్ప్ అయితే చేయలేదు. సో అందరికీ కూడా చాలా హ్యాపీ అన్నమాట. సో అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే పెన్షన్దారులు అంటే ముఖ్యంగా నడవలేనటువంటి వారు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ముసలి వాళ్ళు,
సో ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బులు అనేది సంపాదించుకోలేరు. వాళ్ళకందరికీ కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు అయితే 7,000 రూపాయలు అనేది ఒక్కసారిగా ఇవ్వటం అనేది చాలా అందరికీ కూడా చాలా ఆనందకర విషయమైన చెప్పవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే సో పెన్షన్ అనేది ఇంటి వద్దకే ఇస్తారా లేదా బ్యాంకులలో ఇస్తారా, ఇంకా వచ్చేసి సచివాలయంలో ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు. ఇంటి వద్దకే ఇస్తారండి. ఇప్పటి వరకు సీఎం జగన్ గారు ఎలా ఇస్తున్నారో సో అదే విధంగా ఇంటి వద్దకే ఉదయం 1వ తారీఖున ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపల సేమ్ మీకు యాజ్ యూజువల్ ఇప్పటి వరకు ఎలా జరిగిందో అదే విధంగా వాలంటీర్ల చేత డబ్బులు అయితే మీ ఇంటి వద్దకే 4,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇప్పటి వరకు మీకు 3,000 అయితే ఇచ్చారు. ఒకేసారిగా చంద్రబాబు నాయుడు గారు 4,000 అయితే ఒకేసారి అయితే పెంచడం అయితే జరిగింది. సో 4,000 రూపాయలు అయితే ఇస్తారు. తర్వాత చూసుకున్నట్లయితే వికలాంగుల పెన్షను, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు 4,000 రూపాయలు అనేది ప్రతి నెల కూడా పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు కదండి. వారందరూ కూడా ఈ 4,000 అనేది వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 6,000 రూపాయలు అయితే పెన్షన్ అనేది పెంపు అయితే చేశారన్నమాట. వికలాంగులకు కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే దివ్యాంగులు పూర్తిగా చెయ్య కాలు లేకుండా మంచంలో నుంచి దిగలేని పరిస్థితుల్లో కూడా లేకుండా ఇంట్లో వాళ్ళ సహాయంతో తిని ఇంట్లో వాళ్ళ సహాయంతో ఉండే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకి ప్రతి నెల కూడా 15,000 రూపాయలు అనేది ఇస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా హ్యాండిక్యాపర్స్ అండి, అసలు చెయ్య కాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి ఇంట్లో వాళ్ళ సహాయంతో తినటము తాగటము అసలు మంచంలో నుంచి లేయలేని పరిస్థితిలో ఉంటారు కదండి. వాళ్ళందరికీ కూడా అక్షరాల 15,000 రూపాయలు అనేది ప్రతి నెల ఇస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో దట్ మీరు మాత్రం సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకైతే మోటివేషన్ అనేది వస్తుంది. మీకు ఇంకా మరెన్నో అప్డేట్స్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే అందిస్తూ ఉంటానన్నమాట. సో మీకు అందరికీ కూడా ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. పెన్షన్దారులకు అందరికీ కూడా జూలై నెలలో 7,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, ఇంకా వచ్చేసి దివ్యాంగులకు 15,000 రూపాయలు అనేది పెన్షన్ అనేది ఈ విధంగా అయితే ఇస్తున్నారండి. సో చూసారు కదండి, అర్థమైంది అనుకుంటాను. సో మీకు చాలామందికి ఈ పెన్షన్ అనేది ఎక్కడ ఇస్తారో ఏంటో అని చాలామందికి డౌట్ అయితే ఉండింది కదా. ఇదన్నమాట. మీకు అందరికీ కూడా ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే మీకు ఎప్పట్లాగే వాలంటీర్లే వచ్చి అయితే ఇస్తారు. సో వాలంటీర్ల వద్దే మీకు ఇంటి వద్దకే వచ్చి డబ్బులు అయితే ఇస్తారు. సో ఇంతేనండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మన ఛానల్లో ఏదైనా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను ప్రతి ఒక్కటి పూర్తిగా తెలుసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఏది కూడా ఫేక్ అయితే ఉండదు. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.